పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో మరికొద్ది రోజుల్లో రాబోతున్న కలికి 2898 పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసింది. ప్రమోషనల్ కంటెంట్ లో భాగంగా మేకర్స్ అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్ కూడా మాసివ్ రెస్పాన్స్ అయితే అందుకుంది. దీంతో మేకర్లు రెట్టింపు జోష్తో దూసుకెళ్తున్నారు. రకరకాలుగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందు మరిన్ని అప్డేట్లతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా పలువురు సెలబ్రిటీల పిల్లలకు ఈ సినిమాలోని బుజ్జి భైరవ బొమ్మలను బహుమతులుగా అయితే పంపారు. తాజాగా కొలువు స్టార్ హీరోయిన్ యశ్ పిల్లలు కూడా ఆ బహుమతులు అయితే అందుకున్నారు. నార్త్ నుండి సౌత్ వరకు అనేక మంది స్టార్ల పిల్లలకు మేకర్లు అయితే వాటిని ఇవ్వనున్నట్టుగా అర్థమవుతుంది. అంతకుముందు మేకర్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసిన వీడియోలకు అలాగే బుజ్జి అండ్ భైరవ్కి కూడా సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. నాగశ్విన్ ప్లాన్ కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా జూన్ 27వ తేదీన థియేటర్లలో చూడాలని ఫిక్స్ అయిపోయారు. అంతకన్నా ముందు ట్రైలర్ కోసం ఈగలుగా అయితే వెయిట్ చేస్తున్నారు. జూన్ 10వ తేదీన ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నట్టుగా ఇటీవల మేకర్లు అయితే అనౌన్స్ చేశారు. కొత్త కలికి ప్రపంచం ఎదురు చూస్తుంది అంటూ భారీ హైప్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఈ ట్రైలర్ కోసం ముంబైలో భారీ ఈవెంట్ కూడా మేకర్లు ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు అయితే వినిపించాయి. కానీ ఇప్పుడు ట్రైలర్ ను సోషల్ మీడియాలోనే రిలీజ్ చేయనున్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ కూడా మేకర్లు ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని అర్థమవుతుంది. ప్రస్తుతం వేదిక కోసం వివిధ ప్రదేశాలు కూడా పరిశీలించారని, త్వరలోనే ఈవెంట్ డేట్ ను కూడా అనౌన్స్ అయితే చేయనున్నారని అర్థమవుతుంది. నార్త్ లో మరింత బడ్జెట్ పెంచేందుకు కనివిని ఎరుగని విధంగా మేకర్లు అయితే ప్లాన్ చేస్తున్నారట. కల్కిలో బాలీవుడ్ కు చెందిన అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు కనిపించనున్నారు. వారంతా ఆ ఈవెంట్ కు హాజరు కానున్నారని అర్థమవుతుంది. మూవీ టీం అంతా కూడా బాగా అవ్వనున్నట్టు సమాచారం. ముంబై తర్వాత ఏపీలో మరో ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ముంబైలో కల్కి సినిమా భారీ ఈవెంట్ అయితే ఎప్పుడు ఎలా ఎక్కడ జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాలి.